కల్వరి క్రీస్తు పరిచర్య ఆన్లైన్ గూగుల్ మీట్ ఆరాధనలో ఉన్నటువంటి దైవజనులకు విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో 2026 సంవత్సరము ఫిబ్రవరి 16వ దినం యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహింపచేసినటువంటి కల్వరి క్రీస్తు పరిచర్యలో ప్రభు మనకి అనుగ్రహింపచేసిన నేటి ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఏర్పాటును బట్టి 2161వ రోజు దేవుడు మనకు అనుగ్రహింపచేసిన ఈ యొక్క లెంట్ డేస్ కు ముందుగా దేవుడు అనుగ్రహించిన సోమవారాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుని ఆ లేఖనంలో ఉన్న ఆత్మీయ మర్మాల గురించి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు వార్త 13వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మార్కు వార్త 13వ అధ్యాయం 28వ వచనం. సరే చదువుతున్నాను. మార్కు వార్త 13వ అధ్యాయము 28వ వచనం. అయ్యారు ఎంతండి? 28 28వ వచనం అమ్మ. 13వ అధ్యాయం 28వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. చాలమ్మ. మహోన్నతుడా, మహాగణుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడా, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన, దివ్యమైన, ఉన్నతమైన నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి ఉదయకాల సమయం మీరు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ లేఖనంలో ఉన్న ఆత్మీయ మర్మాన్ని ప్రభువా మేము ధ్యానించినట్లుగా నీ కృపను మాకు తోడుగుంచి నడిపించండి. అయ్యా, నువ్వు సమస్తము చూచున్న దేవుడు నా ప్రభువా. నీకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏదీ లేదు. సమస్తము నీకు సాధ్యమే ప్రభువా. ఈ లేఖనాల్లో ఉన్న ఆత్మీయ మర్మమును ప్రభువా మీరు మాకు బోధపరచమని, వాక్యం వింటున్న నీ ప్రియబిడ్డలను కూడా ప్రభువా మీరే దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. అయ్యా, ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా ప్రభువా మీరు సకాలంలో ప్రభువా మీట్లోనికి మీరు నడిపించమని, మీకే సమస్త మహిమ, మీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ అయ్యా వెత్తబడుచున్న వాక్యాన్ని ప్రభువా తండ్రి నైనా మీరు 7 అంతల ఆత్మచేత అభిషేకించి నాయన మాట్లాడేది నేను కాదు, బిడ్డలతో మీరే మాట్లాడండి. నా స్వరాన్ని మాత్రమే మీరు వాడుకుంటున్నారు. నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. నీ నామే మహిమపరచబడాలి, మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి. నీ వాక్యం జుంట తేనె ధారల కంటే మధురమైనది నాయన. ప్రాణాత్మ శరీరంలోను కీళ్లను మూలుగులను విభాగించినంత మట్టుకు నీ వాక్య స్పర్శతో బిడ్డలు మీరు తాకి ముందున్న సమయాన్ని మీరు ఆశీర్వదపరచమని యేసు క్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో మిక్కిలి వినంతో బ్రతిమలాడడికి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. నేటి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మార్కు వార్త 13వ అధ్యాయం 28వ వచనంలో, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునండి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఈ వాక్యంలో దాచి ఉంచబడినటువంటి కొన్ని మర్మములను ఉదయకాల సమయం మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో వసంతకాలము అనగా దీన్ని ఇంగ్లీష్ లో స్ప్రింగ్ టైం అని పిలుస్తారు. ఈ వసంత కాలంలో జరిగేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమైనది అంటే, చెట్ల యొక్క ఆకులు రాల్చబడతాయి, లేదా ఆ కొమ్మలకున్న ఆకులు రాల్చబడి నూతనమైనటువంటి క్రొత్త ఆశతో కూడినటువంటి చిగురు అనేటటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. ఆ చిగురు నుంచి వచ్చినటువంటి ఆకుల నుంచి మరలా కొమ్మలు వేయడం, లేదా దాని నుండి పుష్పాలు అనేటటువంటివి రావడం, దాని నుంచి మొగ్గలు వేయడం, ఆ మొగ్గల నుంచి కాయలు, ఈ రీతిగా అది మరలా నూతనమైనటువంటి రీతిలో ఆశను, అంటే ఏ మొక్క అయితే లేదంటే ఏ చెట్టు అయితే ఇంకా అది చిగురించడం లేదు, ఇంకా దాని నుంచి ఫలాలు రావడం లేదు అనుకుంటామో, దాని నుండి మరలా నూతన సృష్టిగా అది మార్చబడడం. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును అన్న లేఖనాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ నూతనమైనటువంటి ఆశతో, నూతనమైన ఉజ్జీవంతో
సంతరించుకోబోయేటటువంటి కొన్ని పరిస్థితుల గురించి ఉదయం మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో వసంత కాలము అంటే, ఎందుకంటే ఈ వసంత కాలం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, గడిచిన మంగళవారం సమయంలో మన మధ్యలో ప్రదీప గారు ఒక వాక్యం గురించి మాట్లాడారు. రాబోయేటటువంటి లెంట్‌కు మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి? ఈ లెంట్ డేస్ ఏ రీతిగా మనం ఆచరించాలి అని చెప్తూ, అక్కడ ఈ లెంట్ అనేటటువంటి పదము గురించి ఈ అక్కడ ఒక కాలాన్ని వివరించారు. ఎందుకంటే ప్రభువు ప్రకృతి నుంచి కూడా మనతో మాట్లాడడానికి పరిస్థితుల ద్వారా ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. అలాగే పరిస్థితులతో పాటుగా వాక్యం ద్వారా మాట్లాడేటటువంటి దేవుడాయన. దైవజనుడి ద్వారా మనతో మాట్లాడే దేవుడు. అయితే ప్రకృతి కూడా కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని పాఠాలను నేర్పిస్తా ఉంటది. అందుకే ప్రకృతిని గురించి ఆయన గాలి సముద్రాన్ని అణిచివేసినటువంటి దేవుడు. ఎందుకంటే వారు వెళ్ళుచుండగా ఆ సముద్రపు యొక్క అలలు ఎక్కువయ్యి వారు భయపడుతున్న సందర్భంలో ఆయన ఆ యొక్క వాడ అమరములో నిద్రపోవచ్చుండగా వారు ఆయన లేపి, అయ్యా ఇదిగో మేము మునిగిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని చెప్పినప్పుడు ఆయన లేచి గాలిని సముద్రాన్ని అణిచివేసిన సందర్భం మనందరికీ సుపరిచితమే. అయితే ఇక్కడ ప్రకృతి కూడా చెట్ల యొక్క కాలాలను గురించి ఆయన వివరణ అనుగ్రహిస్తూ వసంత కాలము అనేటటువంటిది మనకు కనిపిస్తా ఉంటది. మామూలుగా సాధారణంగా మనం చూస్తే పిల్లల్ని ఎవరినైనా అడిగితే కాలాలు ఎన్ని అంటే వారు ఏం చెప్తా ఉంటారు అంటే, మనకు ఒకటి వేసవి కాలము, రెండవది వర్షాకాలము, మూడవది శీతాకాలం. ఈ 3 మనకు చెప్తా ఉంటాం. ప్రకృతికి మనకు కనిపించేటటువంటి కాలాలు. అంటే ఎందు నిమిత్తం అంటే, కాలాలు మారినా మారని దేవుడు మన దేవుడు. కాలాలు, కాలాలు అనేటటువంటివి, సమయాలు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే, దేవుని యొక్క రాకడను సూచించేటటువంటి సమయాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాలాలు మారినా మారని ఆయన ఎప్పుడు కూడా మనకి సమీపంగా ఉన్నటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఈ వసంత కాలంలో పరిశుద్ధ గ్రంథంలో వసంత కాలము 3 విషయాలను గురించి 3 సందర్భాల్లో ఈ వసంత కాలం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైనది. మొదటి మాట ఎక్కడంటే, దావీదు పాపములో పడిపోతున్న సందర్భం. ఈ ఒక్క విషయంలో తప్ప దావీదు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అంటాడు ప్రభువు. రండి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయంలో దావీదు యోవాబును అతను వారిని ఎక్కడికి పంపించాడు అంటే, ఇశ్రాయేలునందరినీ కూడా యుద్ధానికి పంపించాడు. వసంత కాలంలో ఆ కాలాల్లో యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయం. ఆ యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో రాజు ఎక్కడుండాలంటే, యుద్ధం జరిగేటటువంటి యుద్ధ నగరంలో లేదా ఆ యుద్ధం జరిగే ప్రాంతంలో రాజు ఉండాలి. కానీ రాజు దావీదు ఎక్కడున్నాడంటే, తన మిద్దె దగ్గర లేదా ఆ పట్టణంలోనే తనకున్న ప్యాలెస్ లోనే యెరూషలేములో ఉండిపోయాడు. యెరూషలేములో ఉండిపోతే అమ్మోనీయులు ఏం చేశారంటే, రబ్బా అనే పట్టణాన్ని ముట్టడి వేశారు. అక్కడ యుద్ధం సైన్యాధిపతిగా ఎవరు కనిపిస్తున్నారంటే, అక్కడ యోవాబును పంపించాడు. యోవాబును పంపించారు. అక్కడ యుద్ధం జరుగుతుంది. దావీదు కూడా ఆ యుద్ధంలో ఉండాలి. కానీ ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే, తన మిద్దె మీద ఉండి ఆ ఒక దినాన 2వ వచనం చూస్తే, ఒకానొక దినాన ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. అసలు రాజు ఏం చేయాలి? తన రాజ్యము ఎక్కడున్నది అంటే, ఒకటి యుద్ధ నగరిలో ఉంది. ఈయన ప్రార్థనాపరుడు కాబట్టి, దావీదు ప్రార్థనాపరుడు కాబట్టి, దావీదు ఏం చేయాలంటే, అయ్యో నా యొక్క దేశము లేదా నా యొక్క సైన్యము యుద్ధంలో ఉంది కదా, వారు ఏ రీతిగా ఆ యుద్ధాన్ని వారు కొనసాగిస్తున్నారు అని చెప్పి వారి కొరకు దావీదు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే, వారి గురించి ప్రార్థన చేయడం లేదు కానీ ఆ మిద్దె మీద అటు ఇటు తిరుగుచుండగా, అనగా దాని అర్థం ఏంటంటే, అటు ఇటు తిరిగేటటువంటి గుణము ఎవరికి కనిపిస్తుంటది అని మనం చూసినట్లయితే, ఇది సాతాను యొక్క సంబంధంగా మనకు కనిపిస్తూ ఉంటది. సాతాను
ఏం చేస్తూ ఉంటదంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపవాది అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఆ దేవుని దగ్గరికి ఆ తీర్పు దగ్గరికి వెళ్ళిన సందర్భంలో యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూసినప్పుడు మనకి ఇక్కడ లేఖనం ఈ రీతిగా మాట్లాడుతుంది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, ఇక్కడ భూమి మీద ఇటు అటు తిరుగులాడుచుండగా, ఇక్కడ మరి దావీదు ఏం చేస్తున్నాడు అంటే, దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్న సందర్భంలో, నడుస్తూ ఉన్న సందర్భంలో ఎవరు కనిపించారు అంటే, ఇక్కడ స్నానం చేయి ఒక స్త్రీ కనిపించింది. బైబిల్ పండితులు చెప్తా ఉంటారు, ఫస్ట్ లుక్ ఈజ్ ద బెస్ట్ లుక్, సెకండ్ లుక్ ఈజ్ ద లస్ట్ లుక్ అంటాడు. మొదట చూచినటువంటి చూపు మంచిదే, రెండవసారి తదేకంగా అదే దృశ్యాన్ని అలాగనే చూస్తే అది ఎక్కడికి నడిపిస్తుంది అంటే, అది పాపము వైపుకు నడిపిస్తుంది. అందుకే నీ చూపుని గురించి, నీ కంటిని గురించి నీవు తగు జాగ్రత్త తీసుకోవాలి. నీ కన్ను మంచిదైతే నీ దేహం కూడా మంచిదే. ఈ కన్ను చూడకూడని దృశ్యాన్ని చూసింది, తత్పర్యవసానం ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాపంలోనికి వెళ్ళిపోయాడు. నాతాన్ అనే ప్రవక్త వచ్చి మరలా ఈయనను గురించి తెలియచేసినప్పుడు తన పాపాన్ని తను ఒప్పుకొని తరువాత 51వ కీర్తన రాస్తా ఉంటాడు. 51వ కీర్తనలో తాను తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంటది. అయితే ఈ వసంత కాలంలో మొదటి వసంత కాలం మనకి ఏం తెలియజేసిందంటే, దావీదు రాజు పాపములో పడిపోయేటటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. దీని యొక్క ఆత్మీయ కోణంలోనికి వెళితే ఈ లెంట్ డేస్ మనం పాటించాలా. చాలా మంది మీకు యూట్యూబ్ ప్రసంగాలు లేదంటే డిబేట్లు వీటిలో వస్తా ఉంటాయి, క్రైస్తవులు లెంట్ పాటించవచ్చా? ఇది ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు చూడండి, హిందూ సహోదరులు ఉన్నారంటే వారు ఏం చేస్తూ ఉంటారంటే కార్తీక మాసం అనేటటువంటి చేస్తూ ఉంటారు. అది 30 రోజుల కాలమే. అదే రీతిగా మరి ముస్లిం సహోదరులు ఉన్నారంటే వారు కూడా రంజాన్ మాసం అనేటటువంటి చేస్తారు. అది కూడా 30 రోజులే. అయితే క్రైస్తవులు అనబడినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సేవా పరిచర్య ప్రారంభించడానికి ముందుగా బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన చేసిన కార్యం ఏమై ఉన్నదంటే, 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భం మనకు కనిపిస్తా ఉంటది. అంత మాత్రమే కాదు, మనకి నోవాహు జల ప్రళయం, ఆ వాడ అనేటటువంటిది 40 రాత్రింబగళ్ళు విస్తారంగా వర్షం కురిసినప్పుడు ఆ కురవబడిన వర్షం యొక్క నీరు ఇంకిపోయేంత వరకు 150 దినాలు అరారాతు కొండ మీద వాడ నిలిచిపోతుంది. 40 రాత్రులు 40 పగళ్ళు కూడా వర్షం కురిసిన సందర్భం మనకు కనిపిస్తా ఉంటది. అయితే ఈ రీతిగా మనం ఇక 40 అనేటటువంటి ఈ యొక్క నెంబర్ ను మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ 40 రోజులు 40 రాత్రులు కూడా దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు మనకు కనిపిస్తా ఉంటారు. అయితే ఇది ఎందుకొరకు అంటే, ఇది కేవలం ఆచరణతో కూడినటువంటిది కాదు, కానీ మనము భక్తి శ్రద్ధలతో, అనగా దాని అర్థం ఏంటంటే పాపములో పడిపోకుండా ఉండడం కొరకు. మొదటి సందర్భం అదే మనకు తెలియజేస్తుంది. దావీదు వసంత కాలంలో పడిపోయిన ఈ పాపము అనేటటువంటిది, నీవు పాపంలో పడిపోకుండా సెల్ఫ్ కంట్రోల్ అంటే, నీవు వాక్యములో ఏసేపు ఎదుటగా పాపం కనిపిస్తా ఉంది, కానీ ఏసేపు పాపములో పడిపోకుండా ఉండడానికి గల కారణం, పోతీఫరు యొక్క భార్య ఏసేపును ఏ రీతిగానైనా సరే ప్రలోభపరచుకోవాలని చూసినప్పుడు తన వస్త్రాన్నైనా విడిచిపెట్టాడు, కానీ పాపంలో పడిపోకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈరోజు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అనేది ఎదురు చూస్తున్న సందర్భంలో నువ్వు ఈ రాబోయేటటువంటి లెంట్ డేస్ ఎందుకు సూచిస్తున్నాయంటే, నిన్ను పాపంలో పడిపోకుండా నిన్ను పరిశుద్ధత వైపు నడిపించడానికి ఇది ఒక దిక్సూచిగా కనిపిస్తా ఉంది. చూడండి, మనకి కొన్ని రోల్ మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి, కొన్ని హైలైట్స్ ఉంటాయి. హైలైట్స్ ఏం చెప్తా ఉంటాయి అంటే, ఎదర స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, లేదా ముందు మలుపు ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి,
ఈ స్పీడ్ కంట్రోల్ అనేటటువంటిది తగ్గించండి అని మనకి కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు వరకు అంటే మన వేగాన్ని నియంత్రించడం కొరకు, అలాగే నువ్వు పాపంలో పడిపోకుండా ఉండడం కొరకు ఈ 40 రోజులు ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు కార్చి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, సంఘం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తావో నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. కాబట్టి మొదటి వసంత కాలము, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మొదటి వసంత కాలము ఒక రాజు పాపములో పడిపోయిన సందర్భం చూపిస్తుంది. ఈ సందర్భం దేనికి సూచన అని మనం చూసినప్పుడు అతడు పాపములో ఎందుకు పడిపోవలసి వచ్చిందంటే, ఒకటి ఆ వసంత కాలాన్ని తాను ప్రార్థన చేయడానికి తాను ఉపయోగించలేదు, కానీ అది పాపం వైపుకు నడిపింపబడింది. ఈ వసంత కాలాన్ని నీవు 2026 సంవత్సరంలో వసంత కాలం నీ కొరకు సిద్ధపాటు కలిగి ఉంది. వసంత కాలము అనేటటువంటి దేన్ని సూచిస్తుందంటే, ఇదిగో చెట్లు యొక్క ఆకులు రాలిపోయి మరలా నూతనమైనటువంటి చిగురు వస్తుంది. అనగా పాత జీవితాన్ని నువ్వు వదిలిపెట్టి క్రొత్త జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నవీన స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోగలవు. తద్వారా ఆ నవీన స్వభావం ఎక్కడికి నడిపిస్తుందంటే నిత్య జీవమునకు అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది. ఈ 40 దినాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. కొంతమంది పర్టికులర్ గా ఒక టైంని పెట్టుకుంటారు. ఆ టైం ఏం తెలియజేస్తుందంటే ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు అని చెప్పి ఏదో ఒక పూట భోజనం మానివేసి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. నిజమే, ఆ రీతిగా ప్రార్థన చేయడం వలన కొన్ని ఆటంకాలను మనం ఏం చేయగలమంటే వాటిని జయించగలము. ఉపవాస ప్రార్థన అనేటటువంటిది ఈ లోకంలో దేనినైనా జయించడానికి ఉపవాసం ఉండి నువ్వు మొర్రపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే ఉపవాస దినం గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో ఆయన తెలియజేస్తారు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం అనేటటువంటిది ఎందుకొరకు అంటే, ఉపవాసము అనేటటువంటిది నువ్వు దేవునితో సహవాసం చేయడానికి తప్ప ఆ సమయాన్ని లోకములో ఉన్నటటువంటి కార్యాలు నువ్వు చేయకూడదు. లోకములో ఏ పనులైతే ఉంటాయో ఆ పనుల్లో నువ్వు నిమగ్నమైపోకూడదు. నువ్వు చేస్తున్న ఆ ఉపవాస దినముని బట్టి ఆ ఉపవాస కాలములో దేవునితో నువ్వు దగ్గర అవ్వాలి, కానీ లోకముతో దగ్గర అవ్వకూడదు. లేదా నేను ఉపవాసం ఉంటున్నాను అని నువ్వు అందరికీ తెలియచేయపరచే అవసరం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు, ఉపవాసం చేయనప్పుడు నీవు ఏ రీతిగా ఉండాలి అని ఆయన తెలియజేస్తూ ఉంటారు. అంటే రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వరే దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనబడవాలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనబడవాలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవాలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం చేస్తున్నామని చెప్పి మన అందరికీ ప్రకటన చేయాల్సిన పని లేదు. నేను ఉపవాసం ఉన్నాను అని ఎవరికి అంటే అది నీకు నీ దేవునికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. రహస్యమందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నువ్వు ఉపవాసం చేయుచున్నట్లుగా రహస్యంగానే ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, నీ గది తలుపులు వేసుకుని నీ గదిలో ఉండి, లేదా నీకు ఎక్కడైతే ప్రార్థన చేయడానికి అనువుగా స్థలం ఉందో ఆ స్థలములో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని నిగూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని ప్రభు వారు చెప్పారు. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా మీరు ఉపవాసం ఉండాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఉపవాస సమయాల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఉంటారు, లేదా ఇంకా కొన్ని శారీరక బలహీనతతో ఉన్నవారు ఉంటారు. వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. నిజమే, ప్రభు ఉపవాసం ఉండమన్నాడు, కానీ దేనిని బట్టి అంటే నీ ఆరోగ్యాన్ని బట్టి కూడా నీవు ఏం చేయాలంటే ఆ ఉపవాసం అనేటటువంటి సమయాలను కేటాయించుకోవాలి. దానిని మించి మనము ఎక్సీడ్ అయిపోయినట్లయితే మనం బలహీనం అవుతాం. అందుకే బలహీనను బలపరచడానికే ఆయన కృప తోడుగా ఉంటుంది. మంచిదే, ఉపవాసం ఉన్న సమయాల్లో ఆరోగ్యాన్ని బట్టి కూడా మన మన యొక్క రెసిస్టెన్స్ పవర్ ఎంతవరకు అయితే తట్టుకోగలదో అంతవరకే మనము చూడాలి తప్ప
దానిని మించి ఎక్కువ సమయాన్ని గనక మనం కేటాయించిన వారమైతే మరలా మనం బలహీనం అవుతాం. అయితే నేను దేవుని కొరకు ఉపవాసం ఉన్నాను కదా, నేను ఎందుకు బలహీనుడయ్యాను అంటే, బలహీనతను బట్టి కూడా మనము తగు జాగ్రత్తను వహించాలి. మరలా ఇదిగో ఈ లెంట్ డేస్ లో ఉపవాసం ఉండి ఎలా బలహీనలైపోయారు అనేటటువంటి అపనిందను మనం ప్రభువుకి తీసుకొచ్చేటటువంటి వారముగా ఉండకూడదు. అందుని బట్టి మీ యొక్క శారీర సామర్థ్యాన్ని బట్టి, మీకున్న స్టామినాని బట్టి ఉపవాస సమయాన్ని కూడా మీరు నిర్ణయించుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే మొదటి వసంత కాలం ఏం తెలియజేసింది అని మనం చూసినప్పుడు, వసంత కాలము ఈ లెంట్ డేస్ ఒకే పర్యాయంలో ఒకేసారి వస్తా ఉంటాయి. ఈ వసంత కాలంలో ఏం జరుగుతుంది? చెట్ల యొక్క ఆకులు రాలిపోయి మరలా నూతనమైన చిగురు వస్తుంది. ఈ లెంట్ డేస్ లో కూడా పాత జీవితాన్ని విడిచిపెట్టి, మలినమైన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. శారీరక క్రియలను పక్కన పెట్టి ఆత్మ కార్యముల కొరకు నువ్వు పరుగులు పెట్టేటటువంటి రీతిగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, వాక్యాన్ని మననం చేసుకుంటూ, వాక్యాన్ని ఆ ప్రస్తుతించేటటువంటి రీతిగా ఉండాలి. మొదటి వసంత కాలం మనకి ఏం తెలియచేసిందని లేఖనాన్ని చూసినప్పుడు, దావీదు అనే రాజు పాపంలో పడిపోయాడు. ఎందుని బట్టి అంటే, ఒకటి అతడు యుద్ధ రంగంలో ఉండాలి, కానీ యుద్ధ రంగంలో లేడు. రెండవది రాజనగర్ మీద ఉన్నాడు. ఉంటూ స్నానం చేయించిన ఆ బెత్షెబను చూశాడు, ఆమెతో పాపం చేశాడు. తద్వారా దేవునికి దూరం అయిపోయాడు. ఆ తదుపరి తన యొక్క పాప స్థితిని తెలుసుకున్న తర్వాత 51వ కీర్తనలో దేవుని దగ్గరైన సందర్భం మనందరికీ సుపరిచితమే. అందుని బట్టి ఈ లెంట్ డేస్ ఏం తెలియజేస్తుందంటే, దేవునితో సహవాసం చేయాలి కానీ లోకంతో సహవాసం చేయకూడదు. నీతో స్నేహం నాకెంతో మేలయ్య, నీవుంటే నాకు అంతే చాలయ్య. అది మొదటిది. రెండవ వసంతకాలం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడున్నది అని మనం చూస్తే, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనంలో, ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపో పుష్పము వంటి దాని సుందర భూషణము వసంత కాలము రాక మునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. ఇక్కడ ఎవరి గురించి అంటే, 28వ అధ్యాయము త్రాగుబోతులకు ఎఫ్రాయిమీలు గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఈ ఎఫ్రాయిం అనే మాట ఎక్కడ వస్తుందంటే, ఏసేపుకు 2 కుమారులు పుట్టాడు. మనిషే ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటంటే ఫలభరితమైనటువంటిది. చూడండి, మాట మీకు ఆదికాండంలో మనకి ఏసేపుకు పుట్టినటువంటి 2 కుమారుల గురించి, మనిషే అంటే మరచుట, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి కలిగించుట అనేటటువంటిది, ఫలించుట అనేది కనిపిస్తుంది. రండి, ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. 41:52లో మనం చూస్తే, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించిందని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. ఇక్కడ ఎఫ్రాయిం దేని సూచిస్తుందంటే, నీ ఆత్మీయ అభివృద్ధిని సూచిస్తుంది, ఆత్మ ఫలాలను చూపిస్తుంది. ఇది ఎలా ఉండాలి అంటే, నీవు అభివృద్ధి పదంలో వెళ్ళాలి. మనిషి ఏం చెప్తుందంటే 51వ వచనం, పై వచనం, అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనిషి అని పేరు పెట్టాడు. మనిషి అనే పేరుకి అర్థం ఏంటంటే మర్చిపోవాలి. దేన్ని మర్చిపోవాలి? నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ పాపాన్ని మర్చిపోయి పరిశుద్ధతలోనికి నువ్వు పయనించాలి. చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి. దేవునికి సమీపస్తుడిగా నువ్వు కావాలి. అలా ఎప్పుడైతే వస్తావో నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని చూడగలవు. ఈ అభివృద్ధి గురించి మాట్లాడేదే ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏమిటంటే అభివృద్ధి లేదా ఫలించుట, దేవునిలో నిలిచి ఉండుట, దేవునిలో కొనసాగుట, దేవునితో సహవాసం చేయుట, దేవునితో మమేకమవుట. అందుకే ఆయన అన్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడి. ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో ఫలించాలి, ఆయనతో సహవాసం చేయాలంటే ఎఫ్రాయిము వంటి అనుభవం నీకు కావాలి. ఇది రెండవది. ఇక మూడవ దానికి వచ్చి, సమయం అయిపోతుంది, నేను వాక్యాన్ని చెప్పడానికి ఉన్న 5 అంశాలు, 5 కేవలం హైలైట్స్ మాత్రమే, మీకు మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తాను ఇక్కడ సమయాన్ని బట్టి. మూడవదిగా మనం చూస్తే మార్కు సువార్త 13వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు, మనం చదవబడిన మూలవాక్యం, ఒక ఉపమాన సంగతిని ఆయన తెలియజేస్తున్నారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 28వ వచనంలో
రాయబడిన ఉపమానం ఏమై ఉన్నది అంటే, అంజూరపు చెట్టుని చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. నేను ప్రారంభంలో చెప్పాను, ప్రభువు ప్రకృతి ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. కాలముల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాలం, కొన్ని కాలాలు చెప్పాను. మొదట్లో 3 కాలాల గురించే మనం మాట్లాడాం. ఒకటి వేసవికాలం, రెండవది శీతాకాలం, మూడవది వర్షాకాలం. భూత వర్తమాన భవిష్యత్తులో ఏకరీతిగా ఉండేటటువంటి ప్రభువు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక కాలం మనకు కనిపిస్తుంది. ఆ కాలమే వసంత కాలం అని చెప్పాను. ఈ వసంత కాలంలో ఏం జరుగుతుంది అని చూసినప్పుడు, చెట్ల యొక్క ఆ ఆకులు అనేటటువంటివి రాల్చబడి, వసంతకాలం ఒక ఆశను చూపిస్తుంది. ఒక ఆశ. ఈ ఆశ ఏంటంటే, అంజూరపు చెట్టుని గురించి అనేక ఉపమానాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొని ఉన్న సందర్భంలో అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే అక్కడ ఏమి లేవంటే ఫలాలు లేవు. ఆ తోటమాలి అంటా ఉన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనిమ్ము, ఒకవేళ ఫలాలు గనక లేకపోయినట్లయితే ఇదిగో వచ్చే సంవత్సరానికి నేను దాన్ని తీసివేస్తానంటాడు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి ఈ 2026 సంవత్సరం నువ్వు ఫలించే సంవత్సరమేమో. 2025లో నీలో ఫలాలు లేనప్పుడు 2026 ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన గ్రేస్ పీరియడ్ అవ్వచ్చు. ఈ సంవత్సరంలోనైనా దేవుని నువ్వు దగ్గర అవ్వాలి అంటే ఈ లెంట్ డేస్ లో ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన మీరు కొన్ని ప్రార్థన అంశాలు పెట్టుకోండి. మీకు కుటుంబం కొరకు కావచ్చు, వ్యక్తిగత జీవితంలో మీరు ఇంకా వేటినైతే పొందుకోవాలో వాటన్నిటిని ఈ రోజే ఒక డైరీలో కానీ, అనుదినం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి నోట్స్ లో కానీ మీరు రాసుకోండి. ఏ ఏ అంశాలు అయితే ఉన్నాయో అంశాన్ని ఎత్తిపట్టి 40 రోజులు మీరు ప్రార్థన చేయండి. ఈస్టర్ తర్వాత తప్పక ఆ యొక్క మీరు చేస్తున్న ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ప్రార్థన ఆ పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 40 రోజులు జరుగుచుండగానే దాన్ని వాటి యొక్క సఫలతను మీరు చూస్తారు. అనగా దాని అర్థం ఏంటంటే, దేని కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో దేవుడు దాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఉపవాసం ఉండి మీరు మొరపెడతారు, ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తారు కాబట్టి మీ ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. ఉపవాసంలో ఉన్న ఆ ఉపవాసంలో దాగి ఉన్న మర్మం ఏంటంటే, నువ్వు దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తావో దాన్ని నువ్వు పొందుకోగలవు. ఉపవాస ప్రార్థన అనేది కొన్ని అసాధారణమైన అంశాలను, లేదంటే మనుషులకు అసాధ్యమైనటువంటి వాటిని ప్రభువు సుసాధ్యం చేయగలడు. ఏ రీతిగా అంటే, మనం ఉపవాసం ఉండి మొరపెట్టాలి. చాలా మంది 7 వారాలు చేస్తా ఉంటారు, కొంతమంది 3 వారాలు. అదే రీతిగా ఎన్ని రీతిలుగా మనం ప్రభువుకు మొరపెట్టినా ఆయన నీ మొరను ఆలకిస్తాడు. కాబట్టి ఈ లెంట్ నీకు దేనికి సూచనగా ఉందంటే, ఒకటి నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందింప చేసేదిగా. నేను అంటాను, ఆత్మీయ వసంత కాలం ఇది. శారీరక వసంత కాలం కాదు గాని ఇది ఆత్మలో వర్ధిల్లేటటువంటి ఆత్మీయ వసంత కాలము. ఈ ఆత్మీయ వసంత కాలంలో ఏం కనిపిస్తాయంటే, మొదటిగా మనకున్న ఒకటి ఆత్మీయ వసంత కాలంలో నీ ప్రార్థనా జీవితాన్ని నీవు పెంపొందింప చేసుకోవాలి. మళ్ళా నీ ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు కట్టుకోవాలి. ఒకవేళ ఇంతవరకు ప్రార్థన చేసే సమయం తగ్గిపోయినట్లయితే ప్రార్థనా జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి. చూడండి, మన ఫోన్లు పనిచేస్తున్నాయంటే, ఉదయకాల సమయం మీరు ఫోన్లు ఆన్ చేశారు, గూగుల్ మీట్ లోనికి వచ్చారు, వాక్యం వింటా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారంటే ఫోన్ లో ఛార్జింగ్ ఉంటేనే ఫోన్ పనిచేస్తుంది. అలాగే ప్రార్థన అనే ఛార్జింగ్ క్రైస్తవుడు కొన్నప్పుడు ప్రతి ఆటంకాల నుంచి కూడా తాను విడుదల పొందగలడు. ప్రార్థన ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ఆధారము, ప్రార్థనే అన్నిటికీ జవాబు. అందుని బట్టి నీ ప్రార్థన శాతము ఎంత ఉన్నది? 24 గంటల్లో దేవుని కొరకు నువ్వు ప్రార్థించే సమయం ఎంత? కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసే లోపల నీ ప్రార్థన అయిపోతుందా? ఒకటి వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఎక్కువ ప్రార్థన చేయాలి. భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడో తెలుసా? ఎక్కువగా ప్రార్థించేవారు, ఆత్మలో ఎక్కువగా ప్రార్థించేవారు తక్కువ సేపు మనం ప్రార్థన చేయమన్నప్పుడు చూడండి, ఇప్పుడు మనకి కొన్ని ప్రార్థన అంశాలు ఇచ్చి ప్రార్థన చేయమని చెప్తా ఉంటారు. ఈ ప్రార్థన చేయమంటున్న సందర్భాల్లో ఆ ప్రార్థన అంశాలను మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసే రీతిగా మనం ఉండాలి. అందుకే ఎక్కువ ప్రార్థనా శాతాన్ని, ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. దేవునితో మాట్లాడుతున్నా, ఎక్కువ సమయం దేవునితో మాట్లాడడానికి మనం ఇస్తున్నామా, లోకంతో మాట్లాడడానికి మనము ఇస్తున్నామా అనేది మన మాటలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీ మాటలను బట్టి కూడా నీకు తీర్పు ఉన్నది. మన మాటలను కూడా దేవుడు తీర్పులోనికి, పరిగణలోనికి తీసుకుంటారు. కాబట్టి ఒకటి, ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన బలిపీఠాలని తిరిగి పునరుద్ధరించుకునేటటువంటి సమయం
రాబోతున్నటువంటి లెంట్ డేస్. రెండవది దేవుని వాక్యంపై ఆకలి కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల చూడండి, ఆ వాక్యం ఇంకా నేర్చుకోవాలి. ఈ లెంట్లో ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఖాళీగా ఆ సెల్ ఫోన్ తో కానీ లేదంటే ఇంకా వేరే వ్యాపకాలతో కాకుండా ఆ ప్రార్థన, రెండవది వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడడం, బైబిల్ చదవడం అంటే వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడడం. కాబట్టి రెండవదిగా ఏం చేయాలంటే వాక్యాన్ని చదవడం ద్వారా వాక్యం పట్ల ఆకలి కలిగి, అంటే ఆత్మీయ ఆకలి కలిగి ఉండడం వలన దేవునిలో ఉన్న కొన్ని మర్మాలను, కొన్ని లేఖనాలను మనం ఆధారం చేసుకున్నప్పుడు మన మనస్సాక్షి గద్దెంపబడుతుంది. పశ్చాత్తాపం అనేటటువంటిది కలుగుతుంది. తద్వారా దేవునికి మరింత సమీపస్తులం అవుతాం. పరిశుద్ధాత్మ దేవుడే ఆ కార్యాన్ని చేయగలడు. యెషయా గ్రంథం 43:19 అంటాడు, ఇదిగో నేను క్రొత్త కార్యం చేయుచున్నాను, అది ఇప్పుడే బయలుదేరుచున్నది, ఇప్పుడే దాన్ని నువ్వు గమనించబోతున్నావు, ఇప్పుడే దాన్ని నేను సిద్ధం చేయబోతున్నాను అంటున్నాడు. కాబట్టి ఆత్మీయ వసంత కాలం అనేటటువంటిది ఆత్మీయ పరిపక్వతలోనికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆ విత్తనము ఏ రీతిగానైతే అది ఎదిగి ఫలిస్తుందో ఆత్మలో కూడా ప్రభు నేను వర్ధిల్లింప చేసేటట్లుగా ప్రార్థనలో ఇంకా ముందు కొనసాగించేటట్లుగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకున్నప్పుడు ఇది పశ్చాత్తాపపడేటటువంటి సమయం. దావీదు ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడంటే పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత. చూడండి, తెలుగులో ఒక సామెత చెప్తుంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకో. జరగవలసిందంతా జరిగిపోయి పుట్టిన కుమారుడు కూడా చనిపోయిన తర్వాత అప్పుడు తను పశ్చాత్తాపడతాడు. ఆ తదుపరి దేవుడు తనని ఆశీర్వదించి సొలొమోన్ని, యెదీద్యా అనేటటువంటి పేరుతో సొలొమోన్ని అనుగ్రహింపచేస్తాడు. కాబట్టి ఇక్కడ మొదటిగా ఈ వసంత కాలము, ఆత్మీయ వసంత కాలంలో మనం చేయవలసింది ఏంటంటే మన పశ్చాత్తాప జీవితం ద్వారా నీ ఆత్మీయ జీవితం అనేటటువంటిది పెంపొందింప చేయబడాలి. నీలో ఒక నూతన మార్పు అనేటటువంటిది రావాలి. క్రొత్త జీవం, ఉపవాసం అనేటటువంటిది నూతన జీవాన్ని కలుగజేస్తుంది. నీలో బాధలు అనేటటువంటి తొలగిపోయి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడిస్తాడు. ఆత్మీయంగా ఎదుగుదలను ప్రభు అనుగ్రహింపచేస్తాడు. పునరుద్ధానాన్ని ప్రభు మనకి అనుగ్రహింపచేస్తాడు. ఈ పునరుద్ధాన దినాన్ని దేవునికి మనం ఇంకా దగ్గర అవుతాం. కాబట్టి ఈ వసంత కాలం ఏం చేస్తుందంటే మొట్టమొదటిది నూతన జీవాన్ని కలగజేస్తుంది. అంటే ఇదిగో పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయనన్న రీతిగా నూతన జీవాన్ని, నూతన ఆరంభాన్ని తీసుకొస్తుంది. నూతన వ్యక్తిగా నువ్వు మార్చబోతున్నావు. నూతన ఎదుగుదలలోనికి నువ్వు వస్తావు. ఆత్మలో ప్రభు నిన్ను ఎదిగింప చేస్తాడు. సంతోషాన్ని, ఆనందాన్ని కూడా ప్రభు అనుగ్రహింప చేస్తాడు. కాబట్టి ఇక్కడ అంజూరపు చెట్టు నుంచి కూడా ఒక పాఠాన్ని ప్రభు నేర్చుకోమని చెప్తా ఉన్నాడు. ఈ అంజూరపు చెట్టు ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఆ అంజూరపు చెట్టు లేతదై దాని యొక్క కొమ్మలు చిగురించినప్పుడు, అది ఆ కొమ్మ ఇంకా లేతగా ఉన్నప్పుడు ఆ చిగురు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆ చిగురించేది ఎవరు వ్యక్తి? ఆ చిగురు గురించి మనం చూసినప్పుడు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. యెషయా గ్రంథం 11:1 ఆ చిగురుని చెప్పి నేను ఇంకా ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఆ చిగురు హోషేయ గ్రంథంలో చిగురు అనే సేవకుని గురించి ఆయన చెప్తా ఉంటాడు. హోషేయ గ్రంథాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి వందుదును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నట్లు వారు తమ వేళ్లు తన్నదురు. చెట్టుకు మంచు అన్నప్పుడు ఆ మంచుని బట్టి చెట్టు ఏమవుతుందంటే ఇంకా చక్కగా ఏపుగా పెరుగుతుంది. అలాగే ఆత్మలను వర్ధిల్లాలంటే ఒకటి వాక్యము అనేది కావాలి, ప్రార్థన అనేటటువంటిది కావాలి. ఈ రెండు ఎప్పుడైతే నీలో ఫలింప చేస్తాయో ఆత్మలో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. అప్పుడు ఏం కలుగుతుందంటే నీకు అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. తామర పుష్పం పెరిగినట్లు అభివృద్ధి నొందును. అభివృద్ధి అంటే ఆత్మలో నువ్వు అభివృద్ధి పొందుతావు, ఆత్మ ఫలాలు ఫలిస్తావు. గలతీ 5:22 ప్రకారము ఇదిగో ఆయన ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, మంచితనం, ఇవన్నీ కూడా నీలో ఫలించాలంటే నీవు అభివృద్ధి చెందేటటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అభివృద్ధి చెందేటటువంటి వ్యక్తిగా నేను నూతన సృష్టిగా ఆయన చేయబోతున్నాడు. ఆ చిగురు యొక్క అనుభవంలోనికి మనము, ఆ చిగురు ఏ రీతిగానైతే ఎదిగి అది పెద్దదవుతుందో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన మన కొరకు ఒక చిగురుగా మార్చబడ్డాడు. ఆ చిగురు ఎదిగి పెద్దదైన రీతిగా
ప్రభు ఈ లెంట్ డేస్ లో కూడా ఒక చిగురు అనేటటువంటి వ్యక్తిగా దేవుడిని చూపించిన ఈ లెంట్ డేస్ అయిన ఈ లెంట్ డేస్ అయిన తరువాత ఆయనే నిన్ను ఇంకా ఒక వృక్షంగా మార్చుతాడు. జకరియా గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు. చిగురు చూడండి, ఆ చిగురు ఏం చేశాడంట, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడు అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతను యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చూడండి, అక్కడ చిగురు గురించి ప్రభు చెప్తున్న మాట. ఈ చిగురు ఎక్కడ కనిపిస్తుందంటే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఆ మోషే మోషే చెప్తాడు, 12 గోత్రాల నుంచి 12 కర్రలు తీసుకురమ్మని చెప్తాడు. ఈ 12 కర్రలు తీసుకొచ్చిన తర్వాత మందసములో పెట్టినప్పుడు ఆ మరుసటి రోజుకి ఏ కర్ర అయితే చిగురుస్తుందో ఆ కర్ర దేవుడు ఏర్పాటు చేసుకునేటటువంటి కర్ర. ఈ లెంట్ డేస్ ఫలితంగా ఎవరిలో నుంచి అయితే దేవుడు సాక్షులుగా దేవుడు నియమిస్తాడో, ఈ లెంట్ డేస్ ఫలితంగా ఇప్పుడు మనమందరము కర్రలమే. నిజంగా మోషే చెప్పినట్లుగా మనమందరము అయితే ఈ లెంట్ డేస్ ఫలితంగా ప్రభు నూతన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఈ నూతన కార్యం ఏ రీతిగా ఆరంభించబడుతుందంటే ఒక చిగురుగా దేవుడు చూపిస్తాడు. ఆ చిగురు ఏమైతుందంటే మరుసటి రోజు ఆ చెట్టు ఎండిపోయిన కర్ర అది. ఎండిపోయిన కర్ర ఏమైందంటే వికసించింది. ఆ బాదము యొక్క చిగిర్చి పువ్వులు బాదం పండ్లు గలదాయిందంట. అంటే నేను అంటాను, మోడుబారిన జీవితాలను ప్రభు చిగురింప చేయగలడు. ఆశలు లేనటువంటి వారికి దేవుడు ఆశలు కలిగింప చేస్తాడు. దేని గురించి అయితే నువ్వు ప్రార్థించి 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 ఇక ఇది నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటావో, ఈ లెంట్ డేస్ ప్రార్థన యొక్క ఫలితంగా ప్రభు కుటుంబాలను కట్టబోతున్నాడు. ప్రభు కుటుంబాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. నీ బిడ్డల పక్షంగా దేవుడు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నీవు నీ యొక్క ఆత్మీయ అభివృద్ధిలో అనేకమైన నూతనమైనటువంటి వరవుడిలో దేవుడు కక్కులు పెట్టిన కొడవలుగా పరిచర్య విషయంలో కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యల్లో నుంచి కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి కావచ్చు, వ్యక్తిగత పరిస్థితుల్లో నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తావు, ఆటంకాలన్నిటినీ కూడా ఆయన ఆయన వాటన్నిటిని తొలగింప చేసి ఇదిగో మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలిగినటువంటి రీతిగా చూడండి. అవి మామూలుగా చూసినప్పుడు కర్రలే, కానీ ఆ కర్రల్లో నుంచి ఒక కర్రను దేవుడు ఏం చేశాడంటే దాన్ని పరిపక్వతలోనికి తీసుకొచ్చాడు. అది ఆకులు కలిగింది, చిగురు వేసింది, అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయనని సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తుంది. మీరు ఆ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఆ వాక్యాన్ని ఒకసారి మీరు చదవండి. ఎందు నిమిత్తం అంటే అది చిగిర్చింది, అంత మాత్రమే కాదు, దాని నుంచి పువ్వులు వచ్చాయి, ఆ పువ్వుల నుంచి పండ్లు వచ్చాయి. అదే రీతిగా ఏ అంశం కొరకు అయితే నువ్వు కన్నీటితో నువ్వు మరపెడుతున్నావో ఆ కన్నీటిని దేవుడిని నాట్యంగా మార్చబోయే సమయం రేపు ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే లెంట్ డేస్ అనగా ఇంకా రేపు ఒక్కరోజే మనకి మధ్యలో వ్యవధి ఉంది. ఇక దాటితే 13వ తారీఖున బస్సం బుధవారం మనకి ప్రారంభమయ్యే 18వ తారీఖు మన్నించండి 18వ తారీఖు బస్సం బుధవారం ప్రారంభం అవుతుంది. ఇది లెంట్ డేస్ లో ప్రారంభ దినం. కాబట్టి ఒక సిద్ధపాటుగా ఈ యొక్క సందేశము ఈ వసంత కాలం దేన్ని మనకు సూచిస్తుందంటే ఒక వార్నింగ్, ఒక హెచ్చరికను మనకు జారీ చేస్తుంది. ఏమని అంటే, ప్రియుడా నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి. ఏ రీతిగా నువ్వు వర్ధిల్లాలంటే ఒక సిద్ధపాటును కలిగి ఉండు. కొన్ని అంశాలను నీ డైరీలో రాసుకో. ఒక డైరీ తీసుకో, లేదా ఒక నోట్ బుక్ పెట్టుకో. ఆ నోట్ బుక్ లో పెట్టుకొని ఈ 2026 ప్రారంభం నుంచి నేటి వరకు దేని కొరకు అయితే నువ్వు ప్రార్థించావో, నువ్వు ప్రార్థించినప్పుడు ఏ ఫలితాలు అయితే రాలేదో ఆ అంశాలను పెట్టుకోండి. ఆ అంశాలన్నీ రాయండి. రాసి ఒక్కొక్క అంశం కొరకు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి. ఒక సమయాన్ని పెట్టుకోండి. మీరు ఉపవాసం ఉంటున్న ఆ దిన ఆ టెన్యూర్ ఆ సమయంలో ఒక పర్టికులర్ గా ఈ సమయం నేను ప్రార్థనకే వినియోగిస్తానని చెప్పి మీరు రాసుకున్న అంశాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆ దినములు జరుగుచుండగానే, ఆ యొక్క లెంట్ డేస్ జరుగుచుండగానే మీరు ఏ అయితే అంశాలను ఎత్తిపెట్టి మీరు రాస్తారో వాటికి జవాబులు కూడా త్వరలోనే వస్తాయి. ఈస్టర్ తర్వాత మీరు సాక్ష్యాలు చెప్పబోవడానికి దేవుడు మిమ్మల్ని సంసిద్ధులుగా మార్చబోతున్నాడు. ఈస్టర్ అయిన తర్వాత ప్రభు యొక్క రాకడ ఆలస్యం అయితే, ఈస్టర్ అయిన తర్వాత గొప్ప సాక్ష్యాలు దేవుడు మీ నుంచి తీసుకురావడానికి ఆయన సంసిద్ధులుగా ఉన్నాడు. ఒకటి, నీ బలహీనత కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, నీకున్న నింద కావచ్చు, నీకున్న అవమానం కావచ్చు,
నిన్ను వేధిస్తున్న వారు కావచ్చు, నీ పరిచర్య గురించి కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, వ్యక్తిగతంగా ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా ఆయన మార్చగలడు. నీ జీవితాన్ని నూతన సృష్టిగా మార్చగలడు. అనేకులకు నీవే ఒక గొప్ప సాక్షిగా దేవుడు చేయగలగబోతున్నాడు. అందుని బట్టి ఈ వసంతకాలం 3 విషయాలు మనకు తెలియచేస్తుంది. ఒకటి, దావీదు పాపంలో పడిపోయిన సందర్భం ఎందు నిమిత్తం అంటే అది వసంతకాలమే. అయితే ప్రార్థన చేయకుండా యుద్ధం జరుగుతుంది. సైనికుల కొరకు కానీ, తన రాజ్యం గురించి కానీ తన ప్రార్థన చేయకుండా ఏం చేశాడంటే పాపంలో పడిపోయాడు. లోకం వైపు చూశాడు. ఈ వసంత కాలమైన నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భర్త, లేదంటే నీ సంఘం పాపంలోనికి వెళ్లకుండా ఆత్మీయ పరిపక్వతలోనికి రావాలి అంటే నీ ప్రార్థన, నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు పశ్చాత్తాపడేటటువంటి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. 51వ కీర్తనలో దావీదు ఏ రీతిగా తాను దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడో అలాంటి నూతన హృదయం, స్థిరమైన మనసు నాలో నూతనంగా పుట్టించుము, ఆ నూతనమైన సమ్మతి కలిగిన హృదయం నాకు దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ రీతిగా మన ప్రార్థన ఉండాలి. మన హృదయాలు మార్చబడినటువంటి స్థితిలోనికి రావాలి. రెండవదిగా మనం చూసినప్పుడు ఎఫ్రాయిము అని మనం చూసాం. అంటే ఈ లెంట్ డేస్, ఈ వసంత కాలంలో, ఆత్మీయ వసంత కాలంలో నీవు అభివృద్ధిని సూచించేటటువంటి వసంతకాలంగా ఉండాలి. కానీ అందరూ చేస్తున్నారు కదా అని నేను చేసేటటువంటి నామకార్థపు వసంతకాలం కాకూడదు. నామకార్థపు లెంట్ డేస్ కాకూడదు. ఈ లెంట్ డేస్ ఆత్మలో వర్ధిల్లాలి. అనగా నీవు పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి స్థితిలో, దేవుడు నీతో మాట్లాడేటటువంటి సమయం, దేవుడు నిన్ను దర్శించే సమయం, దేవుడు నిన్ను అభివృద్ధి పరిచేటటువంటి సమయంగా ఒక ఎఫ్రాయిము వంటి అభివృద్ధిని సూచించాలి. మూడవదిగా అంజూరపు చెట్టుని సూచించినటువంటి వసంతకాలం. ఈ అంజూరపు చెట్టు దానికి ఏం లేదంటే ఎండిపోయినటువంటి స్థితిలో నుంచి దేవుడు పునరుద్ధరించే స్థితిలోనికి తీసుకొస్తున్నాడు. ఇంకా డాక్టర్లు మా వల్ల కాదు అన్నప్పుడు ప్రభు అంటాడు, ఇది నా వల్లనే జరుగుతుంది. ఇక ఎన్ని రిపోర్ట్స్ అయినా సరే ఆయన మార్చగలడు. ఎన్ని నిందల్లో నుంచి అయినా సరే దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వగలడు. నీ బాధలన్నిటి నుంచి కూడా ఆయన తొలగిస్తాడు. నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. అటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని ఈ రోజే కొన్ని తీర్మానాలు, కొన్ని అంశాలను మీరు రాయండి. బుధవారం నుంచి వాటిని ప్రార్థనలో పెట్టండి. వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువగా వాటిని మీరు వాటి గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి. అందుకని అన్నాడు కదా, నువ్వు ఉపవాసం ఉన్నట్టు అనేకులకు నువ్వు కనబడాలని కాదు, కానీ ఆ అంశాలు దేవునికి తెలియచేయబడాలన్న ఉద్దేశంతో నువ్వు ప్రార్థించే. ఏ అంశాలైతే నువ్వు ఎత్తిపట్టుకుంటున్నావు, నువ్వు గృహం కట్టుకోవాలనుకుంటున్నావా అందులో రాయి, ఆ అంశాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించే. లేదా ఒక ఉద్యోగం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా, లేదంటే ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్నావు, సంతానం కొరకు ఎదురు చూస్తున్నావు, లేదంటే ఏ అంశం కొరకైతే నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావో బట్ అన్నిటిని ఒక డైరీలో రాయండి, ఒక నోట్బుక్ లో రాయండి. అనుదినము వాటి కొరకు ఒక ప్రత్యేక సమయాన్ని పెట్టి ఆ సమయంలో వాటి కొరకు ప్రార్థించండి. అవి అందరికీ తెలియచేయబడాలని కాదు, కానీ నీకు దేవునికి, ఆ రెండు నీకు దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది, నిజమే, మనం ప్రతి శనివారము గొలుసు ప్రార్థన చేస్తున్నాం, ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తున్నారు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు అప్పుడు చెప్పండి. దేవునికి మీకు మధ్యలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని జరగలేనటువంటివి, అనుకోనటువంటివి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దినములు జరుగుచుండగాని, కాలము జరుగుచుండగాని, నీ ఊహించని రీతిలో, అద్భుతమైన రీతిలో ఏవైతే ఇది నా వల్ల కాదు అని నువ్వు అనుకున్నావో దేవుడు తప్పక దాన్ని జరిగిస్తాడు. ఏదైతే ఇంతవరకు జరగలేదని నువ్వు అనుకుంటున్నావో లెంట్ డేస్ జరుగుతుండగా నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించబోతున్నాడు. నేను నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. దేవునికి నువ్వు అతి సమీపస్తులుగా, దేవునికి దగ్గర అయ్యేటటువంటి బిడ్డగా దేవుడు నిన్ను మార్చాలని ఇష్టపడుతుండగా ఒక సిద్ధపాటు కలిగినటువంటి వసంతకాలముగా, ఆత్మీయ వసంతకాలముగా, పరిపక్వత చెందే వసంతకాలముగా, అభివృద్ధి చెందే వసంతకాలముగా, పశ్చాత్తాపంతో కూడిన ఈ లెంట్ డేస్ లో సిలువకు దగ్గరవుదాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. అట్టి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనెల్లరికూ అనుగ్రహింపచేసి ఆత్మీయ వసంత కాలం యొక్క దైవ దీవులు, దైవ ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని దీవించుదురుగాక. ఆమేన్. మంచిది. చక్కని లేఖన భాగాన్ని వివరించినటువంటి దేవజనులు సురేష్ గారు కొందనాలు. మరి సమయంలో ఫలింపు ప్రార్థన, ముగింపు ప్రార్థన మన మధ్య శశికళ గారు రాజమండ్రి నుంచి తల్లి గారు ప్రార్థన చేస్తారు.